థర్మోడైనమిక్స్ వినని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏమా ఎవరు రెస్పాండ్ అవుతారు? సతీష్ అవుతాడా? హలో సార్, లైట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఊరిక బ్రీఫింగే కదా. సార్ ఫస్ట్ ఫండమెంటల్ డెఫినిషన్స్కి వెళ్దాము. థర్మోడైనమిక్స్లో ఆల్రెడీ మనం చెప్పేసిందే. ఐసోథర్మల్ ప్రాసెస్ మీన్స్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ద టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. ఏ ప్రక్రియలో అయితే ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుందో దానిని ఐసోథర్మల్ ప్రాసెస్ అంటారు. అది గుర్తున్నట్లేనా? తర్వాత అడియాబాటిక్ ప్రాసెస్లోకి వచ్చేటప్పటికి దీన్ని తెలుగులో స్థిరోష్ణక ప్రక్రియ అంటారు. ఇక్కడ మనం 2 రకాలుగా చెప్పాం. చాప్టర్ స్టార్టింగ్లో ఏం చెప్పామంటే ఇట్ ఈస్ ది ప్రాసెస్ ఇన్ విచ్ ది టోటల్ హీట్ ఈజ్ కాన్స్టెంట్. మొత్తము ఉష్ణరాశి ఏ ప్రక్రియలో అయితే స్థిరంగా ఉంటుందో దాన్ని స్థిరోష్ణక ప్రక్రియ అన్నాం. చివరిలోకి వచ్చేసేటప్పటికి ఏమంటున్నాం అంటే ఇట్ ఈస్ ది ప్రాసెస్ ఇన్ విచ్ ద ఎంట్రోపీ ఈజ్ కాన్స్టెంట్ అన్నాం. అంటే స్టార్టింగ్ అప్పుడు మనకి ఎంట్రోపీ గురించి తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఎంట్రోపీ అనేటువంటిది తెలుస్తుంది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి అడియాబాటిక్ ప్రాసెస్లో ఏది కాన్స్టెంట్గా ఉంటుంది? హీట్ కాన్స్టెంట్. ఎంట్రోపీ హీట్ కాన్స్టెంట్ ఇప్పుడు చెప్తాం, కానీ చివరికి వచ్చేసేటప్పటికి ఏం చెప్పాల్సి వచ్చింది? ఎంట్రోపీ ఏ ప్రక్రియలో అయితే స్థిరంగా ఉంటుందో దాన్ని స్థిరోష్ణక ప్రక్రియ అంటాం. తర్వాత ఐసోకోరిక్ ప్రక్రియ లేక సమ ఘనపరిమాణ ప్రక్రియ. ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే ఏమిటంటే ద ప్రాసెస్ ఇన్ విచ్ ది వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్. ఓకేనా? ఓకే. కాబట్టి ప్రాసెస్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే టెంపరేచర్ కానీ, వాల్యూమ్ కానీ, ప్రెషర్ కానీ, హీట్ కానీ, వీటిలో ఏ చేంజెస్ వచ్చినా కానీ మనం దానిని ప్రాసెస్ అంటున్నాం వాల్యూమ్ సిస్టంలో, గ్యాసెస్ సిస్టంలో. కాబట్టి ఒక్కొక్కటి కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఒక్కొక్క ప్రాసెస్ పేరు చెప్తాం. ఐసోకోరిక్లో వాల్యూమ్ అనేది కాన్స్టెంట్. నెక్స్ట్ ఐసోబారిక్ ప్రాసెస్ సమపీడన ప్రక్రియ. సమపీడన ప్రక్రియలో పీడనం స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఇన్ ఐసోబారిక్ ప్రాసెస్ ది ప్రెషర్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకేనా? ఏం సతీష్? సార్, ఐసోబారిక్ ప్రెషర్ కాన్స్టెంట్. తర్వాత స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూము, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషరు. అంటే ఒక గ్యాసెస్ సిస్టమ్ తీసుకొని దాన్ని యూనిట్ మాస్ ఉండేటువంటి తీసుకోండి, వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంచేసి దాని యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ కావాల్సి వస్తుందో ఆ అమౌంట్ ఆఫ్ హీట్ని స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటారు. జనరల్గా స్పెసిఫిక్ హీట్ అంటే ఇట్ మీన్స్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ త్రూ 1 డిగ్రీ సెంటిగ్రేడ్. ప్రమాణ ద్రవ్యరాశి కలిగిన పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి ఎంత ఉష్ణరాశి కావాల్సి వస్తుందో ఆ ఉష్ణరాశిని దాని యొక్క విశిష్టోష్ణము అని అంటారు. అయితే గ్యాసెస్లోకి వచ్చేటప్పటికి 2 రకాలు ఉన్నాయి. ఏమిటి? వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఒకటి, ప్రెషర్ కాన్స్టెంట్గా ఉండేటప్పుడు ఇంకొకటి. అందువల్ల ఆ పేర్లతో పిలుస్తాం మనం. కాబట్టి ఫస్ట్ ఏమిటి? స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. దాన్ని మనం స్మాల్ సివి చేత సూచిస్తాం. ఓకేనా? ఓకే సార్. దీంట్లో ఏమిటి? అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ గ్యాస్ త్రూ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ బై కీపింగ్ ది వాల్యూమ్ కాన్స్టెంట్. ఘనపరిమాణాన్ని స్థిరంగా ఉంచి ప్రమాణ ద్రవ్యరాశి కలిగినటువంటి వాయువుని తీసుకొని దాని ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచాం. అవునా? దీనికి యూనిట్ SI యూనిట్ తీసుకుంటే జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్.
అదే సిజిఎస్ యూనిట్ తీసుకున్నట్లయితే జౌల్కి బదులు క్యాలరీ వస్తుంది, కేజీకి బదులుగా ఏమో గ్రామ్ వస్తుంది, కెల్విన్కి బదులుగా డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తుంది. కాబట్టి క్యాలరీ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అనేటువంటిది సిజిఎస్ యూనిట్ అవుతుంది. తర్వాత స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్, ఇది సిపి, స్మాల్ సిపి, స్థిర పీడనం వద్ద వాయు విశిష్టోష్ణము. ఇందాక వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంచేసాము, ఇప్పుడు వాల్యూమ్ కాకుండా ఏం కాన్స్టెంట్గా ఉంచుతాం? ప్రెజర్ కాన్స్టెంట్. కాబట్టి ప్రెజర్ కాన్స్టెంట్గా ఉంచి యూనిట్ మాస్ అంటే 1 kg కావచ్చు లేదా 1 గ్రామ్ కావచ్చు. 1 kg అయితే ఎస్ఐ పద్ధతిలో తీసుకుంటాం, 1 గ్రామ్ ఏమో సిజిఎస్ పద్ధతిలో తీసుకుంటాం. దాని టెంపరేచర్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచుతాం. అప్పుడు ప్రెజర్ కాన్స్టెంట్గా ఉంచి 1 డిగ్రీ పెంచడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ కావాల్సి వస్తుందో అది స్పెసిఫిక్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అని అంటాం. అంతవరకు అర్థమైతేనా? పైదానికి ఏ యూనిట్లు ఉంటాయో దీనికి కూడా అవే యూనిట్లు. జౌల్ పర్ కేజీ పర్ కెల్విన్ అనేటువంటిది ఎస్ఐ యూనిట్, క్యాలరీ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అనేటువంటిది ఏమో సిజిఎస్ యూనిట్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు దాని స్థానంలో మోలార్ స్పెసిఫిక్ హీట్స్ తీసుకొస్తాను. మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ 1 క్యాపిటల్ సివి, మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ క్యాపిటల్ సిపి. ఇందాక చెప్పినవేమో క్యాపిటల్ సివి క్యాపిటల్ సిపి, సారీ స్మాల్ సిపి స్మాల్ సివి. ఇప్పుడు చెబుతున్నటువంటివి ఏమిటి? క్యాపిటల్ సిపి క్యాపిటల్ సివి. ఓకేనా? ఇందాక యూనిట్ మాస్ తీసుకున్నాం, ఇప్పుడు 1 మోల్ తీసుకుంటాం. మాస్కు బదులుగా 1 మోల్. కాబట్టి 1 మోల్ గ్యాస్ తీసుకొని దాని వాల్యూమ్ని మనం కాన్స్టెంట్గా ఉంచేసి దాని టెంపరేచర్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ రైజ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ కావాల్సి వస్తుందో ఆ అమౌంట్ ఆఫ్ హీట్ని మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటారు. కాబట్టి మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ to raise the temperature of 1 mole of gas through 1 degree centigrade by keeping the volume constant. If the pressure is kept constant, it is molar specific heat at constant pressure. అర్థమవుతున్నట్టేనా? కాబట్టి ఇందాక చూడండి 1 kg లేదా 1 గ్రామ్ తీసుకున్నాము, ఇప్పుడు 1 మోల్ తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు యూనిట్ మారిపోయింది. జౌల్ పర్ మోల్ పర్ కెల్విన్ అని కానీ లేదా క్యాలరీ పర్ మోల్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అని కానీ ఈ రెండింటికి కూడా యూనిట్స్గా వస్తాయి. ఎస్ఐఐ సిస్టంలో అయితే జౌల్ పర్ మోల్ పర్ కెల్విన్, అదే సిజిఎస్ కనుక తీసుకున్నట్లయితే క్యాలరీ పర్ మోల్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. అంతవరకు అర్థమైందా? మిగిలిన వాళ్ళు కూడా ఎవరన్నా రెస్పాండ్ అయితే రెస్పాండ్ కమ్మని చెప్పారు. తర్వాత హీట్ కెపాసిటీ అనేది అంటే స్పెసిఫిక్ హీట్లని మొత్తం ఒక చోట చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అన్ని స్పెసిఫిక్ హీట్లు ఒకసారి చెప్పాను. హీట్ కెపాసిటీ మామూలుగా స్పెసిఫిక్ హీట్ అంటే ఏమిటంటే యూనిట్ మాస్ తీసుకొని దాని టెంపరేచర్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ రైజ్ చేయాలి. అట్లా కాకుండా టోటల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ తీసుకొని దాని యొక్క టెంపరేచర్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి ఎంత హీట్ కావాల్సి వస్తుందో దాని యొక్క హీట్ కెపాసిటీ అంటారు. కాబట్టి హీట్ కెపాసిటీ మీన్స్ ఇట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ ది టోటల్ మాస్ ఆఫ్ ది బాడీ త్రూ 1 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇంతకుముందు 1 kg తీసుకున్నాం స్పెసిఫిక్ హీట్లో, ఇప్పుడు అట్లా 1 kg కాదు, మొత్తం ఎంత వస్తువు ఉంటే అంత వస్తువుని తీసుకొని దాని టెంపరేచర్ని ఏం చేయాలి? 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచాలి. దానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ కావాల్సి వస్తుందో దాని యొక్క హీట్ కెపాసిటీ లేదా తెలుగులో ఉష్ణ ధారణ సామర్థ్యము అని అంటారు. కాబట్టి ఉష్ణధారణ సామర్థ్యము అంటే ఏమిటంటే ఒక వస్తువుని తీసుకొని ఆ వస్తువు యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి ఎంత ఉష్ణరాశి అయితే కావాల్సి వస్తుందో దానిని ఆ వస్తువు యొక్క ఉష్ణధారణ సామర్థ్యము అంటాం. అంటే వస్తువు పెద్దదైతే హీట్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, వస్తువు చిన్నదైతే హీట్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. కానీ స్పెసిఫిక్ హీట్లు అట్లా కాదు, ఎంత మాస్ తీసుకున్నా కానీ ఇక్కడ డెఫినేషన్కి వచ్చేటప్పటికి యూనిట్ మాస్ అంటున్నాం. కాబట్టి అక్కడ స్పెసిఫిక్ హీట్ అనేటువంటిది నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ మీద ఆధారపడుతుంది. కానీ హీట్ కెపాసిటీ అనేటువంటిది మాత్రం మనం తీసుకునేటువంటి వస్తువు పెద్దదా చిన్నదా లేకపోతే దాని లక్షణం ఏమిటి స్వభావం మీద, ఈ రెండింటి మీద కూడా ఆధారపడుతుంది.
స్పెసిఫిక్ హీట్ని మనం ఎస్ చేత సూచిస్తే హీట్ కెపాసిటీని ఎం ఇంటూ ఎస్ మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ అవుతుందన్నమాట. దాని చేత సూచించవచ్చు. గ్యాసెస్లోకి వచ్చేసేటప్పటికి స్పెసిఫిక్ హీట్లు 2 రకాలుగా ఉంటాయి కాబట్టి కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర. తర్వాత ఈ రెండిట్లో ఏది పెద్దది ఏది చిన్నది అనేటప్పటికి సివి విషయానికి వచ్చేటప్పటికి, అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్కి వచ్చేటప్పటికి చూడండి, ఒక పాత్రలో పెట్టేసి ఆ పాత్రలో గ్యాస్ని తీసుకొని, ఆ గ్యాస్ సిలిండర్ లాంటి పాత్ర తీసుకోండి, గ్యాస్ని దాంట్లో పెట్టి పైన ఒక పిస్టన్ పెట్టండి. పిస్టన్ స్థిరంగా కనుక ఉంచేసినట్లయితే అప్పుడు వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటుంది. అప్పుడు 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ రైజ్ చేస్తే కేవలము అక్కడ టెంపరేచర్ రైజ్ అవుతుంది కానీ ముషలకం అటు ఇటు జరగడం ఉండదు. ఎందువల్ల వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి. అందువల్ల స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అనేటువంటి దానిలో ఇచ్చిన ఎనర్జీ కేవలం ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్కి మాత్రమే వినియోగింపబడుతుంది. అదే సిపి అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ కనుక తీసుకున్నట్లయితే అప్పుడు ముషలకాన్ని ఫ్రీగా వదలాలి. అప్పుడు 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి కావాల్సిన ఉష్ణరాశి అంటే అక్కడ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ పెరుగుతుంది. ఆ తర్వాత ఇంకోటి ఏమిటి, ఆ ముషలకము లేదా పిస్టన్ అనేటువంటి పైకి జరుగుతుంది, అంటే ఎక్స్టర్నల్ వర్క్ జరుగుతుంది. అంటే సిపి విషయంలో హీట్ 2 రకాలుగా వినియోగించబడుతుంది. ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనేటువంటిది ఒకటి, టు డూ ది ఎక్స్టర్నల్ వర్క్ అనేటువంటిది ఇంకొకటి, 2. కానీ సివి విషయంలోకి వచ్చేటప్పటికి ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఒక్కటే జరుగుతుంది, ఎక్స్టర్నల్ వర్క్ డన్ అనేటువంటిది ఏమీ ఉండదు. అందువల్ల సివి విలువ తక్కువ ఉంటుంది, సిపి విలువ ఎక్కువ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అర్థమైనట్లేనా? తర్వాత జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేటువంటిది ఒకటి ఉన్నది. జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి వెళ్ళే ముందు ఒక చిన్న డెఫినేషన్ చెప్పాలి. థర్మల్ ఈక్విలిబ్రియం. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏమిటంటే ఉష్ణ సమతా స్థితి అంటారు. అంటే 2 వస్తువులు ఒకదాన్ని ఒకటి తాకి ఉండేటట్టుగా కనుక 2 వస్తువులు ఉంచేసామనుకోండి, ఇదొక వస్తువు ఇదొక వస్తువు, ఈ 2 వస్తువులను ఇట్లా స్పృశిస్తూ, అంటే ద టూ ఆబ్జెక్ట్స్ ఆర్ పుట్ ఇన్ కాంటాక్ట్లో కనుక పెట్టినట్లయితే ఆ రెండింటి మధ్య ఉష్ణ ప్రసారం జరిగి కొద్దిసేపటి తర్వాత ఉష్ణ ప్రసారం అనేటువంటిది ఆగిపోతుంది. ఆ ఆగిపోయినప్పుడు ఆ 2 వస్తువులు కూడా ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయి అని అంటారు. అంటే ద 2 bodies are said to be in thermal equilibrium when there is no exchange of heat between the 2 bodies when they are put in contact. కాబట్టి 2 వస్తువుల్ని నేను కాంటాక్ట్లో ఉంచినప్పుడు ఆ 2 వస్తువుల మధ్య ఇటు నుంచి అటుకు కానీ అటు నుంచి ఇటుకు కానీ ఉష్ణ ప్రసారం కానీ జరగకపోతే అప్పుడు ఆ వస్తువులు ఎట్లా ఉన్నాయంటే ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయని అంటారు. బ్రీఫ్గా మనకు అర్థం కావాలంటే 2 ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉన్నాయి అని అర్థం అన్నమాట. 2 వస్తువులు ఒకే ఉష్ణోగ్రత దగ్గర ఉంటే ఆ 2 కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్లు లెక్క. అంతవరకు అర్థమైందా? తర్వాత ఇప్పుడు జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఉష్ణగతిక శాస్త్ర శూన్యాంక నియమం. శూన్యాంక నియమం ఏం చెబుతుంది అనే విషయాన్ని కనుక వచ్చినట్లయితే చూడండి, నేను 3 వస్తువులు తీసుకుంటున్నాను. ఏ, బి, సి అనే 3 వస్తువులు తీసుకున్నాను. ఇప్పుడు ఏ అనేటువంటి వస్తువు సితో ఉష్ణ సమతా స్థితిలో ఉన్నది. తర్వాత బి అనేటువంటి వస్తువు సి అనేటువంటి వస్తువుతో ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయి. ఏ వస్తువు బి వస్తువుతో ఉన్నది, బి వస్తువు సి వస్తువుతో ఉన్నది. అప్పుడు ఏ వస్తువు కూడా సి వస్తువుతో ఉష్ణ సమతా స్థితిలో ఉంటుంది అని చెబుతుంది. అంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి. అవునా కదా? ఏమా సార్? ఇప్పుడు 3 వస్తువులు ఉన్నాయి. 3 వస్తువుల్లో ఏ వస్తువు బి వస్తువుతో ఉష్ణ సమతా స్థితిలో ఉన్నది. ఉష్ణ సమతా స్థితి అంటే 2 ఒకే ఉష్ణోగ్రత దగ్గర ఉన్నాయి అని అనుకోండి. కాబట్టి ఏ వస్తువు బి వస్తువు ఉష్ణోగ్రతలు సమానంగా ఉన్నాయి. ఓకేనా? ఓకే సార్. మళ్ళీ బి వస్తువు సి వస్తువుతో ఉష్ణ సమతా స్థితిలో ఉన్నది. అంటే బి వస్తువు సి వస్తువు 2 ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉన్నాయా?
ఎస్ సార్. అప్పుడు ఏ వస్తువు సి వస్తువు కూడా రెండు ఉష్ణ సమత స్థితిలో ఉంటాయా లేదా? ఉంటాయి సార్. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే బి ఈజ్ ఈక్వల్ టు సి అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు సి అవుతుందా కాదా? అవుతుంది సార్. దానిని ఏమంటారంటే జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు. ఇఫ్ టూ బాడీస్ ఆర్ సెపరేట్లీ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఏ థర్డ్ బాడీ దెన్ ద ఫస్ట్ టూ బాడీస్ ఆర్ ఆల్సో ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. రెండు వస్తువులు విడివిడిగా మూడో వస్తువుతో ఉష్ణ సమతా స్థితిలో కనుక ఉన్నట్లయితే అప్పుడు మొదటి రెండు వస్తువులు కూడా ఉష్ణ సమతా స్థితిలో ఉంటాయి అని ఉష్ణగతిక శాస్త్ర శూన్యాంక నియమం చెబుతుంది. ఓకేనా? ఓకే సార్. స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. ఎస్ సార్. తర్వాత ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుందంటే ఏదైనా కాబట్టి ఒక వాయు వ్యవస్థకి మనం కొంత హీట్ ఇచ్చినట్లయితే ఆ హీట్ రెండు రకాలుగా వినియోగించబడుతుంది. మొట్టమొదటిది ఏంటంటే టు ఇంక్రీజ్ ది ఇంటర్నల్ ఎనర్జీ, రెండవది టు డూ ది ఎక్స్టర్నల్ వర్క్ డన్. వ్యవస్థకి ఇచ్చినటువంటి ఉష్ణశక్తి రెండు రకాలుగా వినియోగించుకుంటుంది. అది ఒకటి అంతర్గత శక్తి పెరుగుదలకు అంటే టెంపరేచర్ రైజ్ చేసుకోవడానికి ఒకటి, రెండవది ఏమిటంటే బాహ్య కర్మ చేయడానికి. ఓకేనా? అర్థమైందా? ఎస్ సార్. కాబట్టి ఇచ్చిన శక్తి ఎన్ని రకాలుగా వినియోగించబడుతుంది? రెండుగా సార్. ఏమేమిటి? ఇంటర్నల్ వర్క్ డన్. ఇంటర్నల్ ఎనర్జీ ఒకటి, వర్క్ డన్ ఒకటి. అప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజు ప్లస్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఇవి రెండు కలిపితే మళ్ళీ దేనికి సమానం అవుతుంది? హీట్కి సమానం అవుతుంది. హీట్కి సమానం అవుతుంది. కాబట్టి డిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు అంటే డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ. డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ డివి, ఇది ఆల్రెడీ మనం చెప్పేశాం. తర్వాత డియూ ఈజ్ ఈక్వల్ టు ఎంసివి డిటి. ఓకేనా? కాబట్టి ఎంసివి డిటి ప్లస్ పిడివి ఈజ్ ఈక్వల్ టు డిక్యూ. ఇక్కడ ఒక చిన్న విషయం నేను అడుగుతాను మిమ్మల్ని. ఇక్కడ సివి ఏ సివి, క్యాపిటల్ సివినా స్మాల్ సివినా? స్మాల్ సివి సార్. ఎందుకని స్మాల్ సివి అయింది? మోల్ కాదు, ఇక్కడ మాస్ తీసుకున్నాం, పక్కన స్మాల్ ఎం వచ్చింది చూసారా? అంటే మాస్ వచ్చిందంటే అర్థం ఏమిటి? కిలోలు కేజీలు వచ్చినట్టే కదా. కాబట్టి ఈ స్మాల్ సివి అనేటువంటిది 1 కేజీది అయితే ఎం కేజీలకి ఎంత అవుతుందంటే ఎం ఇంటూ సివి, అవునా? ఇంటూ డిటి అనేటువంటి టెంపరేచర్ రైజ్. అదే ఒకవేళ ఇక్కడ ఎం రాకుండా ఎన్ కనుక వచ్చింది అనుకో, నంబర్ ఆఫ్ మోల్స్ వస్తే అప్పుడు స్మాల్ సిబికి బదులుగా ఏం రావాలి? క్యాపిటల్ సివి రావాలి. క్యాపిటల్ సివి అనేది రావాలి. సివిలో కేవలం ఇంటర్నల్ ఎనర్జీ ఒక్కటే ఉంటుంది, అందువల్ల ఎక్స్టర్నల్ ఎనర్జీని పక్కన రాసాం, అవునా కదా? కానీ తర్వాత ఇదిగో ఇప్పుడు నేను హైలైట్ చేసినటువంటి ఈక్వేషన్ చూస్తే ఈ మొత్తం అంటే ఇంక్రీజ్ ఇన్ ది ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ మొత్తం కలిపి ఎంతకు సమానం అయిపోయింది? ఎంసిపిడిటికి సమానం అయిపోయింది. ఓకేనా? ఓకే సార్. అంటే సిపిలో ఏమేమి ఉన్నాయని అర్థం? ఏమున్నాయి? సివిపి ఉన్నది. సివి ఉన్నది. సివి అంటే ఇంటర్నల్ ఇంక్రీజ్ ఇన్ ది ఎనర్జీ ఉన్నది, ప్లస్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ కూడా ఉన్నది. పీడివి కూడా దీంట్లోనే ఉన్నది. ఓకేనా? ఓకే సార్. కాబట్టి సిపి విషయంలో ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ ఉన్నది, ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఉన్నది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మనం చెబుతున్నది ఏమిటి? థర్మోడైనమిక్ ఏమి లా? ఫస్ట్ లా. పైన జీరోత్ లా చెప్పాం. జీరోత్ లాలో ఏం చెప్పాము చూడండి. బాడీస్ తీసుకున్నాం. థర్మల్ ఈక్విలిబ్రియం గురించి చెప్పాం. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో నువ్వు ఇచ్చినటువంటి హీట్ రెండు రకాలుగా వినియోగించబడుతుంది. ఒకటి డియు, ఒకటి డిడబ్ల్యూ. డియు ప్లస్ డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు డిక్యూకు సమానం అవుతుందని ఫస్ట్ లాలో చెప్పాం. తర్వాత సెకండ్ లా అంటే ఉష్ణగతిక శాస్త్ర ద్వితీయ నియమం లేదా రెండవ నియమం. ఇదేం చెబుతుందంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ట్రాన్స్ఫర్ ది హీట్ ఫ్రమ్ లోయర్ టెంపరేచర్ బాడీ టు ది హైయర్ టెంపరేచర్ బాడీ. ఓకేనా?
ఎస్ సార్. తక్కువ ఉష్ణోగ్రత ఉండేటువంటి వస్తువు దగ్గర నుంచి ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఉండేటువంటి వస్తువుకి ఉష్ణ ప్రసారం అనేటువంటిది జరగదు. ఎక్కువ నుంచి తక్కువకు జరుగుతుంది కానీ తక్కువ నుంచి ఎక్కువకు జరగదు. ఎందుకని జరగదంటే నువ్వు బయట ఏదన్నా మెషిన్ సహాయంతో నువ్వు ఈ బాడీ నుంచి అంటే తక్కువ టెంపరేచర్ ఉన్న బాడీ నుంచి ఎక్కువ టెంపరేచర్ ఉన్న బాడీకి పంపించగలమేమో కానీ ఈ ఎక్స్టర్నల్ ఏజెన్సీ సపోర్ట్ కనుక లేకపోయినట్లయితే తక్కువ టెంపరేచర్ ఉన్న బాడీ నుంచి ఎక్కువ టెంపరేచర్ ఉన్న బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ జరగదు. ఓకేనా? అర్థమైనట్లేనా? ఎస్ సార్, అర్థమైంది. తర్వాత ఐసోథర్మల్ ప్రాసెస్కి అడియాబాటిక్ ప్రాసెస్కి రెండింటికి ఉన్న డిఫరెన్స్ చెప్పుకున్నాగా. ఓకేనా? ఓకే సార్. ఇవి తెలిసినాయే కదా. ఎస్ సార్. తర్వాత అప్లికేషన్స్ మీకు కొంచెం టఫ్గా ఉన్నవి మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఓకేనా? సరే సార్. తర్వాత అడియాబాటిక్ దాంట్లోకి వచ్చేసేటప్పటికి పీకి వీకి టీకి ఈ రిలేషన్స్ డెరివేషన్లేగా సార్. వద్దు సార్ ఇవి. మీకు ఒక ఈక్వేషన్ వరకు చెప్తాను. ఇదిగో చూడండి, టీవీ పవర్ గామా -1 = K. ఓకేనా? ఓకే సార్. అంటే అర్థం ఏంటి? T1 V1 పవర్ గామా -1 = T2 V2 పవర్ గామా -1. ఇక్కడ గామా అంటే CP/CV. CP/CV అంటే 2 క్యాపిటల్ లెటర్స్ అన్నా వేసుకోవచ్చు, లేదా 2 స్మాల్ లెటర్స్ అయినా వేసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. ఎందువలంటే క్యాపిటల్ లెటర్స్ వేసుకున్నట్లయితే మోల్స్లో వస్తుంది, అప్పుడైనా ఆ రేషియో అంతే అవుతుంది. స్మాల్ లెటర్స్ వేసుకున్నాం అనుకోండి, మాస్లు ఎట్లా మళ్ళీ క్యాన్సిల్ అయిపోతాయి, అప్పుడైనా కూడా మళ్ళీ గామాయే వస్తుంది. తర్వాత టీకి వీకి చెప్పాం పైన. ఇదిగో చూడండి, ఇక్కడ మీకు 3 ఈక్వేషన్లు ఒకేసారి కనపడతాయి. ఇదిగో టీవి పవర్ గామా -1 = కాన్స్టెంట్. ఇది అడియాబాటిక్ ప్రాసెస్లో టీకి వీకి ఉండేటువంటి రిలేషన్. అడియాబాటిక్ అంటే స్థిరోష్ణక ప్రక్రియ. తర్వాత పీకి వీకి కనుక తీసుకున్నట్లయితే P1 V1 పవర్ గామా = P2 V2 పవర్ గామా, దట్ ఈజ్ ఈక్వల్ టు PV పవర్ గామా = కాన్స్టెంట్. ఓకేనా? తర్వాత మూడవది వచ్చేసేటప్పటికి కిందకి వెళదాం. ఇక్కడే ఉన్నది పైనే. ఇదిగో P⁻1 - గామా × T పవర్ గామా = కాన్స్టెంట్. P⁻1 - గామా × T పవర్ గామా = సమ్ కాన్స్టెంట్. ఇది పీటీల మధ్య ఉండేటువంటి రిలేషను. ఆ పైన చెప్పింది పీవీల మధ్య ఉండే రిలేషను. ఆ పైన చెప్పింది టీవీల మధ్య ఉండేటువంటి రిలేషన్. అవునా? ఈ డెరివేషన్ని మళ్ళీ ఇంకొకసారి ఇంటి దగ్గర చేసుకోండి. తర్వాత వర్క్ డన్ విషయంలోకి వచ్చేటప్పటికి, వర్క్ డన్ అంటే పని. దేనికి? ఐసోథర్మల్ ప్రాసెస్లో పని. వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఇది చెప్పమంటారా లేకపోతే అక్కర్లేదంటారా? చెప్పండి. అక్కర్లేదు సార్. ఇది మీకు నడిచిందేనా? ఇక్కడ డిడబ్ల్యూ అంటే పీడివి. అవునా? పివి R2 బదులుగా P = RT/V అవుతుంది. ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తాం అంతే. ఈక్వేషన్ RT log VF/VI టు ది బేస్ E. బేస్ ఈని తీసేసి బేస్ 10లోకి మారిస్తే 2.303 చేత మల్టిప్లై చేస్తాం. కాబట్టి మీరు ఐసోథర్మల్లో వర్కడానికి గుర్తుపెట్టుకోండి, RT log VF/VI టు ది బేస్ E. ఓకేనా? తర్వాత అడియాబాటిక్లోకి వచ్చేటప్పటికి ఇది కూడా డెరివేషన్ పార్టే కదా. ఇక్కడ W వచ్చేటప్పటికి R/1 - గామా × TF - TI కానీ లేదా T2 - T1 అని కానీ రాసుకుంటాం. ఓకేనా? ఇందాక డబ్ల్యూకి వచ్చిన ఈక్వేషన్ ఏంటి? RT log VF/VI టు ది బేస్ E. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు డబ్ల్యూకి అంటే ఇందాక ఐసోథర్మల్, ఇప్పుడు అడియాబాటిక్.
ఇప్పుడు అడియాబాటిక్ వచ్చేటప్పటికి వచ్చింది డబ్ల్యూకి ఈక్వేషన్ R/1 - గామా ఇంటూ టిఎఫ్ మైనస్ టిఎఫ్. ఇప్పుడు ఐసోథర్మల్లో ఏమిటంటే టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి టీ కాన్స్టెంట్గా ఉండిపోయింది. ఇక్కడేమో టెంపరేచర్ మారుతుంది కాబట్టి టిఎఫ్ టిఐ అనేటువంటివి వచ్చాయి. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఇదిగో ఇక్కడి నుంచి కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాం. రివర్సిబుల్ ప్రాసెస్. రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఐడియా ఉందా ఏమ్మా? వింటున్నావా? విన్నాను సార్. నేను వినలేదు సార్, ఈ క్లాస్ కాలేదు. సరే, రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏమిటంటే ఈ ప్రాసెస్లో ముందుకు వెళ్ళడమే కాకుండా మళ్ళీ అదే లైన్ మీద వెనక్కి రావచ్చు. అంటే అర్థం ఏమిటంటే ఇన్ రివర్సిబుల్ ప్రాసెస్ ద ప్రాసెస్ కెన్ బి రివర్స్డ్ at each and every point in such a way that all changes occur in forward process are exactly repeated in opposite order in reverse sense. అంటే ఏదైనా ఒక ప్రాసెస్ను మనం ముందుకు నడుపుతున్నప్పుడు ఏ మార్పులైతే ఎట్లెట్లా జరుగుతూ వస్తున్నాయో ఆ ప్రాసెస్ను మళ్ళీ వెనక్కి గనక జరుపుతూ కనుక వెళుతున్నట్లయితే ఇంతకుముందు ఏవి ఎట్లా చేంజ్ అవుతూ వెళ్ళినాయో ఇప్పుడు ఆ చేంజెస్ రివర్స్లో జరుగుతూ వెళ్తాయి. అంటే ఉదాహరణకి ఇంతకుముందు ఒక గ్యాస్ని నేను ఒక సిలిండర్లో పెట్టి పిస్టన్ పెట్టి నొక్కాను అనుకోండి. ఆ నొక్కడం అనేటువంటిది డైరెక్ట్ ప్రాసెస్. డైరెక్ట్ అంటే ఫార్వర్డ్ ప్రాసెస్ అనుకోండి. అప్పుడు నేను దానికి ఎనర్జీ ఇచ్చాను, దానికి టెంపరేచర్ రైజ్ అయింది అనుకోండి. ఇప్పుడు దాన్ని నేను వదిలేస్తే ఇప్పుడు గ్యాస్ పిస్టన్ని వెనక్కి నెడుతుంది. ఇంతకుముందు టెంపరేచర్ ఎట్లయితే రైజ్ అయిందో ఇప్పుడు టెంపరేచర్ అట్లనే ఫాలో అవుతుంది. అర్థమవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక బంతిని తీసుకొని నేను కింద వదిలాను. కిందన వదిలితే వచ్చి దీని భూమిని ఢీ కొట్టుకొని మళ్ళీ అంతే ఎత్తుకి మళ్ళీ రివర్స్ ఆర్డర్లో లేచింది అనుకో, దానికి ఏమాత్రం ఎనర్జీ లాస్ లేనట్లే కదా, అవునా కదా? అట్లా ముందుకు వెళ్ళేటప్పుడు ఏ ప్రాసెస్లు అయితే జరుగుతూ వెళ్తున్నాయో ప్రాసెస్ వెనక్కి జరిగే క్రమంలో అవే రివర్స్ ఆర్డర్లో జరిగినాయి అనుకోండి. అంటే ఇంతకుముందు నేను ప్రాసెస్ జరిగేటప్పుడు హీట్ని తీసుకున్నది, రివర్స్లో జరిపినప్పుడు హీట్ని ఇచ్చింది. ఇంతకుముందు ఎంత తీసుకుందో ఇప్పుడు అంతే ఇచ్చింది. ఇంతకుముందు ప్రెషర్లు ఏ విధంగా పెరుగుతూ వెళ్ళినాయో ఇప్పుడు ప్రెషర్ అట్లనే తగ్గుతూ వచ్చినాయి. తర్వాత సరౌండింగ్స్లో కూడా ఏ మార్పు లేదు, అట్లా జరిగింది అనుకో. అట్లాంటి ప్రాసెస్ని దేన్నైనా సరే మనం ఏమంటాము, వ్యుత్క్రమణీయ లేదా ఉత్క్రమణీయ చర్య అని కానీ లేదా రివర్సిబుల్ ప్రాసెస్ అని కానీ అంటారు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి రివర్సిబుల్ ప్రాసెస్లో ఫార్వర్డ్ డైరెక్షన్లో ఏం జరుగుతూ వెళ్ళినాయో మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో కూడా అవే బ్యాక్వర్డ్ డైరెక్షన్లో జరుగుతూ వస్తాయి. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ కండిషన్స్ కొన్ని ఉన్నాయి. ఏ కండిషన్స్ ఉన్నాయి అంటే ఏమిటంటే ఫస్ట్ కండిషను డిసిపేటివ్ ఫోర్సెస్ అంటూ ఏమీ ఉండకూడదు. అంటే వృధా అయిపోయేటువంటి బలాలు ఏమీ ఉండకూడదు. వృధా అయిపోయేటువంటి బలాలు ఏమున్నాయి అంటే చూడండి, ఫ్రిక్షన్ వల్ల నష్టం తప్ప లాభం లేదు. అట్లనే విస్కాసిటీ ఫ్లూయిడ్స్లో వస్తుంది, దీన్ని స్నిగ్ధత అంటారు. ఫ్రిక్షన్ ఏమంటారు, ఘర్షణ అని అంటారు. అట్లనే ఎలక్ట్రిసిటీలోకి వచ్చేటప్పటికి రెసిస్టెన్స్ అనేటువంటిది. ఇట్లాంటివన్నీ కూడా డిసిపేటివ్ ఫోర్సెస్. అంటే ఉదాహరణకి ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఉన్నదనుకో, ఆ సర్క్యూట్లో ఒక రెసిస్టెన్స్ కనుక ఉన్నట్లయితే ఆ రెసిస్టెన్స్లో గుండా కరెంట్ వెళ్తే ఆ రెసిస్టెన్స్ వేడెక్కి అది మనకేమి ఇస్తుంది, లైటింగ్ ఇస్తుంది, అవునా కదా? ఎస్ సార్. అయితే ఇప్పుడు ఫిలమెంట్ వేడెక్కి లైట్ ఇచ్చింది, ఇప్పుడు మళ్ళీ దాని మీదకి లైట్ వేస్తే అది వేడెక్కుతుందా? వేడెక్కదు కదా.
అంటే రివర్స్ జరగట్లేదు. కాబట్టి ఇట్లాంటివి ఉన్నప్పుడు అలానే న ఒక హ్మ్, ఈ ఈ ఇటుక రాయిని నేల మీద అలా ముందుకు నెట్టేసామనుకో అది ముందుకు జరిగింది. అక్కడ ఎనర్జీ అంతా దేనివల్ల వేస్ట్ అయిపోతుంది? ఫ్రిక్షన్ వల్ల వేస్ట్ అయిపోతుంది. స్ప్రింగ్ ఒకటి వెనక్కి కట్టినా కూడా అది వెనక్కి పూర్తిగా అంత లాగలేదు. ఓకేనా? ఎస్ సార్. హ్మ్. అంటే ఫార్వర్డ్ డైరెక్షన్‌లో జరిగిందంతా కూడా మళ్ళీ రివర్స్‌లో జరగదు. అది గుర్తుపెట్టుకోండి. ఆ! తర్వాత ఇంకొక కండిషన్ ఏమిటంటే, ఫార్వర్డ్‌లో జరిగేటువంటి ఈ ప్రక్రియ ఏదైనా సరే చాలా స్లోగా జరగాలి. అట్లా స్లోగా జరిగితేనే అప్పుడు అది రివర్సిబుల్ చేయడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే కాదు. అంత స్లోగా జరిగేటువంటి ప్రాసెస్‌లు విశ్వంలో ఏవి కూడా లేవు. యూనివర్స్‌లో ఏవి కూడా లేవు. అవునా? తర్వాత ఇంకోటి ఏమిటంటే ఇట్లాంటి ప్రాసెస్‌లు రివర్సిబుల్ ప్రాసెస్‌లు గనక జరిగేటప్పుడు ఆ వస్తువుల యొక్క ఉష్ణోగ్రతలు సరౌండింగ్ టెంపరేచర్స్ ఎంత ఉన్నాయో దానికి బాగా దగ్గరగా ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందా? ఆ? ఏంటి సార్? సరౌ ఇప్పుడు ప్రాసెస్ ఫార్వర్డ్ డైరెక్షన్‌లో ఎట్లా జరిగిందో మళ్ళీ రివర్స్‌లో కూడా అట్లనే జరగాలనుకున్నట్లయితే సాధారణంగా ఆ వస్తువుల యొక్క టెంపరేచర్ సరౌండింగ్ టెంపరేచర్‌తో సమానంగా ఉండాలి అంటున్నాడు. అన్ని వస్తువుల యొక్క సరే సార్. టెంపరేచర్లు ఎప్పుడు సరౌండింగ్ టెంపరేచర్లతో సమానంగా ఉంటాయా? ఉండవు సార్. ఉండవు. కాబట్టి రివర్సిబుల్ ప్రాసెస్ జరగడం అనేటువంటిది కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పని. ఓకేనా? ఓకే సార్. ఆ! దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఐసోథర్మల్, అడియామాటిక్ ప్రాసెస్‌లన్నీ స్లోగా జరిగినట్లయితే అప్పుడు అవి రివర్సిబుల్ ప్రాసెస్‌లు అవుతాయని. అవునా? ఎస్ అట్లా సార్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఈ ఎగ్జాంపుల్స్ మాత్రం మీరు కొంచెం చదువుకోండి. తర్వాత సరే సార్. రివర్సిబుల్ కానటువంటి ఏ ప్రాసెస్‌నైనా సరే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్‌లు అని అంటారు. అంటే దీన్ని తెలుగులో అనుత్క్రమణీయ లేదా ఏకగత అంటారు. రివర్సిబుల్‌ని ద్విగత అంటారు. అంటే ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ రెండిట్లో జరుగుతుందని ద్విగత. ద్విగత, ఉత్క్రమణీయ, రివర్సిబుల్ అవన్నీ ఒకటి. ఇర్రివర్సిబుల్, ఏకగత, అనుత్క్రమణీయ. ఉత్క్రమణీయం కానటువంటిది అనుత్క్రమణీయం. ఓకేనా? ఓకే సార్. అంటే ఇది ముందుకు మాత్రమే జరుగుతుంది కానీ మళ్ళీ అదే రకంగా వెనక్కి జరగడం అనేటువంటిది జరగదు. ఇట్లాంటి ప్రాసెస్‌లన్నిటినైనా సరే మనం ఏమంటున్నాము? ఇర్రివర్సిబుల్ ప్రాసెస్‌లు అని అంటాం. ఓకేనా? ఓకే సార్. ఆ! రివర్సిబుల్ ప్రాసెస్‌లు అనేటువంటివి ఎప్పుడు కూడా యూనివర్స్‌లో జరగవు. ఈ జూన్ యూనివర్స్‌లో జరిగేటువంటి ప్రాసెస్‌లు అన్నీ కూడా ఏం ప్రాసెస్‌లు అంటే ఇర్రివర్స్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్‌లు. తర్వాత ఇది ఇంపార్టెంట్ అయినటువంటిది కార్నాట్స్ రివర్సిబుల్ ఇంజిన్. ఓకేనా? ఓకే సార్. ఆ! అమ్మాయిలు ఎవరు మాట్లాడటం లేదు. నేను కొంచెం ఎక్కువ ఇంగ్లీష్ చెప్తున్నాను. అంటే ఇంతకుముందు మీకు అంత తెలుగు వాళ్ళకి చెప్పాను కాబట్టి ఇంక కొంచెం ఇంగ్లీష్ కూడా చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. రివర్సిబుల్ ఇంజిన్‌లో 4 పార్ట్‌లు ఉంటాయయ్యా. ఓకేనా? ఓకే సార్. ఒకటేమిటంటే వర్కింగ్ సబ్స్టెన్స్ పనిచేసే పదార్థం. ఇక్కడ చూడండి ఇది ఒక సిలిండర్‌ని తీసుకున్నాను. ఆ సిలిండర్‌లో ఒక గ్యాస్‌ను పెట్టాను. అవునా? ఐడియల్ గ్యాస్ లాంటి గ్యాస్‌ని పెట్టాను. దీన్ని మొత్తాన్ని ఒక పిస్టన్‌తో బంధించేశాను. తర్వాత ఈ పిస్టను బ్యాడ్ కండక్టరు. తర్వాత ఇక్కడ నేను సిలిండర్‌ని తీసుకున్నానే, ఈ సిలిండర్‌లు తీసుకుంటే దీని చుట్టూ గోడలు కూడా ఇన్సులేటర్స్. ఇన్సులేటర్స్ అంటే బ్యాడ్ కండక్టర్స్. అధమ ఉష్ణవాతాలు. కానీ కింద ఉండేటువంటి ఈ బేస్ మాత్రం ఇది గుడ్ కండక్టర్. కాబట్టి బేస్ ఒక్కటి గుడ్ కండక్టరు. మిగిలిన సర్ఫేసెస్ అన్నీ కూడా ఏమిటి? బ్యాడ్ కండక్ట్. బ్యాడ్ కండక్టర్స్. ఇక్కడ పనిచేసే పదార్థం అంటే వర్కింగ్ సబ్స్టెన్స్ అంటే ఏమిటంటే ఇదిగో ఈ పాత్రలో తీసుకునేటువంటి గ్యాస్. ఓకేనా? ఓకే సార్. కాబట్టి గ్యాస్‌ని నేను దేంట్లో తీసుకున్నాను? ఒక సిలిండర్‌లో తీసుకొని దానిపైన మూతగా ఏం పెట్టాను? ఒక పిస్టన్ పెట్టాను. ఆ పిస్టన్ కిందకి కావాలంటే కిందకి, పైకి కావాలంటే పైకి మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. తర్వాత రెండవది ఏమిటంటే సోర్స్ ఆఫ్ హీట్ ఉష్ణాశయము. ఇదిగోండి ఇది ఇక్కడ చూడండి దీనికి
పైన ఉండేటువంటి మూత లాంటిది లేదా పై సర్ఫేస్ మాత్రమే గుడ్ కండక్టర్, మిగిలిన 5 సర్ఫేసులు కూడా బ్యాడ్ కండక్టర్స్. ఓకేనా? ఓకే సార్. దీనికి టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ ఎంత ఉన్నదంటే క్యాపిటల్ T1. క్యాపిటల్ T1 అనేటువంటిది ఎక్కువ టెంపరేచర్. దీని హీట్ కెపాసిటీ ఎక్కువ. హీట్ కెపాసిటీ ఎక్కువ అంటే ఇందాక హీట్ కెపాసిటీ అంటే చెప్పాను కదా, టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ది టెంపరేచర్ త్రూ 1 degree సెంటిగ్రేడ్. మొత్తం సబ్స్టెన్స్కి 1 degree సెంటిగ్రేడ్ పెంచడానికి కావాల్సినటువంటి ఉష్ణరాశిని దాని హీట్ కెపాసిటీ అంటారు. ఇక్కడ ఈ సోర్స్ ఆఫ్ హీట్ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే దీని యొక్క హీట్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ. అంటే దీని నుంచి ఎంత ఉష్ణం తీసుకున్నా కూడా దీని టెంపరేచరు ఫాల్ కాదు, పడిపోదు. ఓకేనా? ఓకే సార్. ఇది రెండవది. మూడవది ఇన్సులేటింగ్ స్టాండ్. ఇన్సులేటింగ్ స్టాండ్ అనేటువంటిది ఏమిటంటే ఇది మొత్తం పూర్తిగా ఇన్సులేటర్ పదార్థంతో చేయబడింది, బ్యాడ్ కండక్టర్ తోటి. ఓకేనా? ఓకే సార్. తర్వాత నాలుగవది ఏమిటంటే సింక్. ఈ సింక్ కూడా ఎట్లాంటిదంటే హీట్ సోర్స్ చెప్పుకున్నాం కదా, సోర్స్ ఆఫ్ హీట్ అని, ఉష్ణాశయం. అట్లాంటిదే ఇది కూడా, కాకపోతే ఇది తక్కువ టెంపరేచర్ దగ్గర ఉంటుంది. దీనికి మిగిలిన అన్ని సర్ఫేసులు కూడా బ్యాడ్ కండక్టర్తో చేయబడి ఉంటాయి. పై సర్ఫేస్ ఒకటి మాత్రమే గుడ్ కండక్టర్తో చేయబడి ఉంటుంది. ఇక్కడ దీని టెంపరేచర్ తక్కువ ఉంటుంది, ఇది ఉష్ణాన్ని తీసుకుంటుంది. దీని టెంపరేచర్ ఎంత ఉంటుందంటే T2 ఉంటుంది. ఇది ఎంత ఉష్ణం తీసుకున్నా దీని టెంపరేచర్ పెరగదు. చూడండి, హీట్ సోర్స్ అనేటువంటిది ఎంత ఇచ్చినా దీని టెంపరేచర్ పడిపోదు. సింక్ ఏమో ఎంత ఉష్ణాన్ని తీసుకున్నా దీని టెంపరేచరు పెరగదు. ఇది కార్నాట్స్ రివర్సిబుల్ ఇంజన్లో ఉండేటువంటి 4 భాగాలు. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఏమేమి జరుగుతుంది ఇక్కడ నేను ఈ బొమ్మను చూపించి చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ పని చేసే పదార్థము లేదా సిలిండర్ అనేటువంటిది ఉన్నది కదా. ఓకేనా? దీనిని T1 దగ్గరకు తీసుకొచ్చి, అంటే T1 కెల్విన్ ఉష్ణోగ్రత దగ్గర తీసుకొచ్చేసి దాన్ని తీసుకొచ్చి నేనేం చేస్తానంటే, ఇదిగో ఈ పని చేసేటువంటి పదార్థం ఉన్నదే, ఆ పనిచేసే పదార్థాన్ని తీసుకొచ్చి దేని మీద పెడుతున్నాను? సోర్స్ ఆఫ్ హీట్ మీద పెడుతున్నాను. ఓకేనా? ఓకే సార్. పెట్టినప్పుడు పనిచేసే పదార్థం యొక్క ఉష్ణోగ్రత T1 ఉన్నది. తర్వాత ఇక్కడ సోర్స్ ఆఫ్ హీట్ది కూడా ఎంత ఉంది టెంపరేచర్ T1 ఉన్నది. తీసుకొచ్చి దీని మీద కనుక పెట్టేసినట్లయితే అప్పుడు చూడండి, టెంపరేచర్ మారకుండా, టెంపరేచర్ ఎంత ఉన్నది T1 ఉంటుంది, టెంపరేచర్ మారకుండా అది పూర్తిగా వ్యాకోచము చెందుతుంది. ఓకేనా? ఓకే. టెంపరేచర్ మారకుండా దాని టెంపరేచరు స్థిరంగా ఉండి అది వ్యాకోచం చెందితే అక్కడ ఏ ప్రక్రియ జరిగింది? చెప్పండి. టెంపరేచర్ మారకుండా ప్రక్రియ జరిగింది. ఏ ప్రక్రియ జరిగినట్టు? ఐసోథర్మల్. రైట్, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఓకేనా? ఓకే. కాబట్టి సోర్స్ దగ్గర జరిగేటువంటిది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. తర్వాత ఈ పనిచేసే పదార్థాన్ని తీసుకొచ్చి ఈ ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెడతాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు దీని టెంపరేచర్ T2 వరకు పడిపోతుంది. ఇప్పుడు ఈ స్టాండ్ ఉష్ణం ఇవ్వదు, ఉష్ణం తీసుకోదు కదా. ఎందువల్లంటే అది బ్యాడ్ కండక్టర్ కదా. కాబట్టి ఉష్ణం ఇవ్వకుండా ఉష్ణం తీసుకోకుండా జరిగితే ఏమిటది? ఏ ప్రక్రియ? ఏంటి సార్? ఇప్పుడు ఈ స్టాండ్ దగ్గర మీద తీసుకొచ్చి నేనేం పెట్టాను? ఈ వర్కింగ్ సబ్స్టెన్స్ పెట్టాను. పెట్టినప్పుడు దీని టెంపరేచర్ నెమ్మదిగా T1 దగ్గర నుంచి ఎక్కడికి పడిపోయింది? T2 దగ్గరకు పడిపోయింది. పడిపోయి ఈ ముష్లకం ఏమవుతుందంటే పైకి జరుగుతుంది, అంటే వ్యాకోచం చెందినట్టే కదా. కానీ స్టాండ్ ఉష్ణం తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ జరుగుతుందా? జరగదు సార్.
జరగదు కాబట్టి ఉష్ణంలో మార్పు లేదుగా. లేదు సార్. అంటే ఉష్ణం స్థిరంగా ఉన్నట్టేగా. ఎస్ సార్. ఉష్ణం స్థిరంగా ఉంటే జరిగే ప్రక్రియ ఏమిటి? అడియాబాటిక్. ఓకేనా? ఓకే. కాబట్టి స్టాండ్ మీద వ్యాకోచం జరిగినప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ఏమిటి అంటే స్థిరోష్ణక వ్యాకోచము లేదా అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఓకేనా? ఓకే సార్. కాబట్టి సోర్స్ దగ్గర జరిగేటువంటిది ఏమో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఈ స్టాండ్ దగ్గర జరిగిందేమో అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు పనిచేసే పదార్థం యొక్క టెంపరేచర్ T2 దగ్గరకు వచ్చిందా లేదా స్టాండ్ మీద? ఓకేనా? వచ్చింది సార్. T2 దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఈ T2 దగ్గర ఉండేటువంటి ఈ పని చేసేటువంటి పదార్థాన్ని తీసుకొచ్చి మళ్ళీ సింక్ మీద పెట్టండి. ఓకేనా? సింక్ ఏ ఉష్ణోగ్రత దగ్గర ఉన్నది? T2 దగ్గర ఉన్నది. పని చేసే పదార్థం కూడా ఏ ఉష్ణోగ్రత దగ్గర ఉన్నది? T2 దగ్గరే ఉన్నది. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ సింకు దీని దగ్గర నుంచి ఉష్ణం తీసుకుంటుంది. దేని దగ్గర నుంచి? పనిచేసే పదార్థం దగ్గర నుంచి. అవునా? ఎంత ఉష్ణం తీసుకుంటుందంటే Q2 ఉష్ణం తీసుకుంటుంది. ఉష్ణం తీసుకున్నప్పటికీ దీని ఉష్ణోగ్రత మాత్రం ఏం కాదు, పెరగదు, చేంజ్ అవ్వదు. ఉష్ణం తీసుకోవడం వల్ల మళ్ళీ ఇక్కడ వాయువు ఏమవుతుంది? సంకోచిస్తుంది. T2 దగ్గరే ఈ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఇది ఐసోథర్మల్ కంప్రెషన్. అవునా? ఐసోథర్మల్ కంప్రెషన్ జరిగింది. ఇందాకేమో T1 దగ్గర ఉష్ణం తీసుకున్నది, Q1 ఉష్ణం తీసుకున్నది, ఎక్స్పాన్షన్ జరిగింది. మళ్ళీ స్టాండ్ దగ్గర అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరిగింది. తర్వాత సింక్ మీద వచ్చేసి ఏమొచ్చింది? ఐసోథర్మల్ కంప్రెషన్ వచ్చేసింది. ఇప్పుడు T2కి వచ్చేసింది. Q2 అనే ఉష్ణాన్ని ఇది తీసుకుంది. దీని ఉష్ణోగ్రత మారలేదు. మళ్ళీ తీసుకెళ్ళి దీన్ని స్టాండ్ మీద పెట్టేసాం. స్టాండ్ మీద పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తారంటే పిస్టన్ని కంప్రెస్ చేయండి. కంప్రెస్ చేసేసినట్లయితే ఇప్పుడు ఉష్ణం ఇస్తుందా తీసుకుంటుందా స్టాండ్? ఏమన్నా ఏం చేయదుగా. అప్పుడు దీని ఉష్ణోగ్రత పెరిగి మళ్ళీ T1 అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్. అంటే మళ్ళీ తొలి విలువకు వస్తుంది. ఇది మొత్తం కలిపి ఒక సైకిల్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మీకు హీట్ ఇంజన్లో ఏమేమి ఉన్నాయి అనే విషయం చెప్పేటప్పటికి ఏమేమి ఉన్నాయి? వర్కింగ్ సబ్స్టెన్స్ పనిచేసే పదార్థము, సోర్స్ ఆఫ్ హీట్ అంటే ఉష్ణాశయము, తర్వాత మూడవది ఏమిటి? సింకు, నాలుగవది ఏమిటి? ఇన్సులేటింగ్ స్టాండ్. ఈ నాలుగిటిని కలిపి మనం ఏమంటున్నాము? కార్నాట్స్ ఇంజిన్ అంటున్నాం. ఓకేనా? ఓకే సార్. తర్వాత కార్నాట్స్ సైకిల్ చెప్తాను. ఇది కార్నాట్స్ సైకిల్లో చూడండి, దేనికి గ్రాఫ్ గీస్తున్నాను. ఇదిగో P y యాక్సిస్ మీద తీసుకున్నాను, Vని x యాక్సిస్ మీద. ఫస్ట్ ఏం జరిగింది? సోర్స్ ఆఫ్ హీట్ దగ్గర ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ AB కర్వ్. తర్వాత స్టాండ్ మీద ఏం జరిగింది? అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. అవునా కదా? అది BC కర్వ్. తర్వాత మళ్ళీ సింక్ దగ్గర ఏం జరిగింది? ఐసోథర్మల్ కంట్రాక్షన్ జరిగింది, కంప్రెషను. అది CD. మళ్ళీ తర్వాత తీసుకొచ్చి ఎక్కడ పెట్టాము? దాన్ని స్టాండ్ మీద పెట్టాము. అంతే కదా? అప్పుడు మళ్ళీ ఏమిటి? అడియాబాటిక్ కంప్రెషన్. కాబట్టి ఐసోథర్మల్ ఎక్స్పాన్షను, అడియాబాటిక్ ఎక్స్పాన్షను, ఐసోథర్మల్ కంప్రెషను, అడియాబాటిక్ కంప్రెషన్. కాబట్టి మొత్తం ఎన్ని ప్రాసెస్లు? 4 ప్రాసెస్. ప్రతి ప్రాసెస్కి వర్క్ డన్ కనిపెడతాను. ఇందాక వర్క్ డన్కి ఈక్వేషన్లో చెప్పాం కదా. కాబట్టి ఫస్ట్ ది W1 RT1 log V2/V1 to the base E. అవునా? కావాలంటే మళ్ళీ ఇక్కడ చూడండి, ఏ దగ్గర P1 V1 T1, B దగ్గర P2 V2 T1. ఎందువల్లంటే ఐసోథర్మల్ కదా, ఉష్ణోగ్రత మారలేదు. ఓకేనా? B దగ్గర నుంచి C దగ్గరకు వచ్చేటప్పటికి P3 V3 ఉష్ణోగ్రత పడిపోయి T2 దగ్గరకు వచ్చింది. ఓకేనా? తర్వాత మళ్ళీ C నుంచి D దగ్గరికి వెళ్ళేటప్పటికి ఐసోథర్మల్ కంప్రెషన్ కాబట్టి టెంపరేచర్ T2 దగ్గరే ఉన్నది. ఘన పరిమాణం ఏమైపోయింది?
V4 అయిపోయింది, పీడనం P4 అవుతుంది. మళ్ళీ ఈ సైక్లిక్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేటప్పటికి మళ్ళీ తొలి విలువలకు వచ్చేసినాయి, అవునా కదా? ఎస్ సార్. అట్లా నేను ఫస్ట్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఈక్వేషన్, ఓకేనా? ఓకే సార్. RT1 log V2/V1 to the base E. అలానే రెండవది ఏమిటి? అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. దీనికి W2 = R/1 - gamma into TF - TI కదా, T2 - T1, ఓకేనా? ఓకే. తర్వాత మూడవది ఏమిటి? ఐసోథర్మల్ కంప్రెషన్. ఇదిగో RT2 log V4/V3 to the base E, అవునా? ఎస్ సార్. మళ్ళీ నాలుగవది ఏమిటి? అడియాబాటిక్ కంప్రెషన్. అడియాబాటిక్ కంప్రెషన్ R/1 - gamma into ఇక్కడ కంప్రెషన్ వచ్చింది కాబట్టి T1 - T2 వచ్చింది, ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అనేది, కాబట్టి ఫస్ట్ది ఇంజిన్ అంటే ఏమిటో చెప్పాము, ఇప్పుడు కార్నాట్స్ సైకిల్స్ చెప్పాము, ఇప్పుడు మూడోది ఏం చెప్పబోతున్నాము? కార్నాట్స్ ఇంజిన్ చెప్తున్నాము, అవునా? ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ, వర్క్ డన్ బై ది ఇంజిన్, హీట్ టేకెన్ ఫ్రమ్ ది సోర్స్, ఈ రెండింటికి ఉండేటువంటి రేషియో, ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఎంత వర్క్ చేసిందంటే W1 + W2 + W3 + W4, ఈ నాలుగిటిని కలిపితే వర్క్ డన్ అవుతుంది. తర్వాత సోర్స్ దగ్గర నుంచి ఎంత హీట్ తీసుకుంది? Q1. సింక్ దగ్గర ఎంత ఇచ్చేసింది? Q2 సార్. కాబట్టి Q1 - Q2 ఎంతకు సమానం అవుతుంది? Wకి సమానం అవుతుంది. Q1 తీసుకుంది, Q2 ఇచ్చేసింది, కాబట్టి అది ఎంత వాడుకుంది? Q1 - Q2, అంతే కదా? ఎస్ సార్. కాబట్టి Q1 - Q2 అంటే అది చేసినటువంటి పని అవుతుంది అనమాట. కాబట్టి Q1 - Q2/Q1 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 - Q2/Q1, ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ డబ్ల్యూలు 4 కలిపితే ఎంత అవుతుందో చూస్తే, ఇదిగో చూడండి, ఈ నాలుగిటిని కలిపితే R × T1 - T2 log V2/V1 to the base E. Q1 విలువేమో W1 అవుతుంది, అది RT1 log V2/V1. ఇది ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు ఈటా = 1 - T2/T1, అవునా? ఎస్ సార్. అదే ఎంతకు సమానం అయిపోయింది చెప్పండి? ఈటాని స్టార్టింగ్ లోపు ఏమనుకున్నాం? ఈటా = 1 - స్టార్టింగ్ లో ఏమన్నాం? Q1 1 - Q2/Q1 అన్నాం, ఓకేనా? ఓకే సార్. మళ్ళీ ఫైనల్గా వచ్చేటప్పటికి అది 1 - T1 వచ్చింది, కాబట్టి Q2/Q1 = T2/T1. Q2/Q1 = T2/T1 అయిపోయింది. కాబట్టి కార్నాట్స్ ఇంజిన్లోకి వచ్చేసేటప్పటికి Q2/Q1 = T2/T1 అవుతుంది. రివర్సిబుల్ ఇంజిన్స్లో ఎప్పుడు కూడా అట్లా ఉంటుంది, ఓకేనా? ఓకే సార్. తర్వాత కార్నాట్స్ ఇంజిన్ కనుక తీసుకున్నట్లయితే, కార్నాట్స్ ఇంజిన్లో అది ప్రాక్టికబుల్ కాదు. ఎందుకని ప్రాక్టికబుల్ కాదండి? ఒక 2 నిమిషాలు వినండి. రియల్గా మనం ఇప్పుడు కార్నాట్స్ ఇంజిన్ని తయారు చేసినప్పుడు సోర్స్ తీసుకుంటే మిగిలిన అన్ని సర్ఫేసులు ఏమో బ్యాడ్ కండక్టర్స్ కదా, ఎస్ సార్. పైనుండే సర్ఫేస్ మాత్రం గుడ్ కండక్టర్. అట్లాంటి సోర్స్ ఆఫ్ హీట్ని మనం ఎప్పుడైనా తయారు చేయగలుగుతామా? లేదు సార్. అట్లనే సింక్ తీసుకున్నట్లయితే సింక్కి కూడా పై సర్ఫేస్ ఏమో గుడ్ కండక్టర్, మిగిలిన అన్ని సర్ఫేసులు బ్యాడ్ కండక్టర్. అట్లాంటి సింక్ను తయారు చేయలేము, అట్లాంటి సోర్స్ని తయారు చేయలేము. ప్రాక్టికల్గా అదొక లోపం. తర్వాత సోర్స్ హీట్ కనుక ఇస్తే దాని టెంపరేచర్ తగ్గాలి కదా. ఎస్ సార్. తగ్గకుండా ఎప్పుడైనా ఉంటుందా అట్లాంటి సోర్సు? ఉండదు సార్. ఉండదు. అట్లనే సింక్కి మనం హీట్ ఇస్తే సింక్ యొక్క ఉష్ణోగ్రత పెరగాలి కదా, పెరుగుతుంది కదా. ఎస్ సార్, పెరుగుతుంది.
కానీ ఇక్కడ పెరగకుండా ఉండేటువంటి సింక్ ఉన్నది. అట్లాంటి సింక్ ఎప్పుడైనా ఉంటుందా? ఉండదు సార్. ఉండదు. తర్వాత ఒక ఇంజిన్ కనుక తీసుకున్నట్లయితే కార్నాట్స్ ఇంజిన్లు అన్నీ కూడా స్లోగా పనిచేసేటువంటి ఇంజిన్లు అంటున్నాడు. స్లోగా పనిచేసేటువంటి ఇంజిన్లు అయితే దాని ఎఫిషియన్సీ ఎంత ఎక్కువైనా సరే అట్లాంటి ఇంజిన్ వాడతారా? వాడరు సార్. ఎందువల్లంటే డే టు లైఫ్కి వచ్చేటప్పటికి అది స్పీడ్గా జరగాలి పని ఎప్పుడు కూడా. అంతేగాని ఈ ఇంజిన్ ఎఫిషియన్సీ బాగున్నదని చెప్పేసి లీటర్ పెట్రోల్ తోటి 200 కిలోమీటర్లు వస్తుందని చెప్పి, కాకపోతే అది మామూలుగా ఒక చీమ నడిచిన దోమ నడిచినట్టు నడుస్తుంది అనుకో, అప్పుడు ఆ వస్తువు వాడకంలోకి వస్తుందా? రాదు సార్ అది. అందువల్ల అంత స్లోగా నడిచేటువంటి ప్రాసెస్లు ఏవి కూడా డే టు డే లైఫ్కి పనికిరావు. అవునా? ఎస్ సార్. కాబట్టి ఈ కారణాల వల్ల కనుక తీసుకున్నట్లయితే, తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే రివర్స్లో నడిచేటప్పుడు మామూలు ఫార్వర్డ్ డైరెక్షన్లో నడిచేటప్పుడు అయితే ఎక్కువ ఉష్ణోగ్రత T1 దగ్గర తీసుకొని Q1 అనేటువంటి ఉష్ణం అది తీసుకొచ్చి ఎక్కడ ఇచ్చేస్తుంది? సింక్ దగ్గర ఇచ్చేస్తుంది. అంతే కదా? ఎస్ సార్. అంటే ఎక్కువ దగ్గర తీసుకుంది, తక్కువ దగ్గర ఇచ్చేసింది. ఇప్పుడు రివర్స్లో నడిచే పని అయితే దేని దగ్గర తీసుకోవాలి? T2 దగ్గర తీసుకోవాలి సార్. తక్కువ టెంపరేచర్ దగ్గర తీసుకోవాలి. ఎక్కడ ఇచ్చేయాలి? T1 దగ్గర ఇవ్వాలి. T1 దగ్గర ఇవ్వాలి. మరి తక్కువ ఉష్ణోగ్రత దగ్గర తీసుకొని ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర హీట్ ఇవ్వడం అనేటువంటిది నిరంతరం జరిగేటువంటి కార్యక్రమం ఏమన్నా? కాదు సార్. కాదు. దేని ప్రకారం కాదు? థర్మోడైనమిక్ సెకండ్ లా ప్రకారం కనుక తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ లోయర్ టెంపరేచర్ బాడీ టు హయ్యర్ టెంపరేచర్ బాడీ వితౌట్ ది అసిస్టెన్స్ ఆఫ్ అన్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ అని చెప్పుకున్నాం. అవునా కదా? ఎస్ సార్. కాబట్టి ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఏమి లేకుండా T2 దగ్గర తీసుకొని T1 దగ్గర నేను ఉష్ణాన్ని ఇస్తానంటే కుదరదు కదా. కాబట్టి ఈ కారణాలన్నింటి వల్ల కూడా కార్నాట్స్ ఇంజిన్ అనేటువంటిది ప్రాక్టికబుల్ కాదు. ఓకేనా? ఓకే సార్. కార్నాట్స్ థియరం విన్నావా? లేదు సార్. కార్నాట్స్ థియరము ఒకటి చెబితే సరిపోతుందేమో, టైం అయిపోయింది. మళ్ళీ ఎప్పుడన్నా ఒకరోజు చెప్తాను. సరే. అంటే రేపు నేను కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తాను. సరే సార్. కార్నాట్స్ థియరం నువ్వు ఒకసారి చదివిన తర్వాత మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా ఒకసారి అడుగు కానీ అప్పుడు కార్నాట్స్ ఇంజిన్ చెప్తాను. కార్నాట్స్ సరే సార్. అందరూ వచ్చినప్పుడు చెప్తారు కానీ సార్. అది ఇంజిన్ ఒకసారి చెప్పేస్తే అయిపోతుంది. ఇంక ఇక్కడి నుంచి మీకు ఎంట్రోపీయే కదా, ఎంట్రోపీ అనుకున్నావు కదా? విన్నాను. ఓకే. లెఫ్ట్ అయిపోయామా సార్?